ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. ఓం నమో వెంకటేశాయ నమ. హాయ్, హలో, నమస్తే. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనాల ఆధారంగా మనకి మొత్తం ఒక సంవత్సరంలో 26 ఏకాదశులు ఉంటాయండి. అధిక మాసంలో 2, మొత్తం కలిపి 26. వీటి అన్నిటిలో వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకం. మార్గశీర్ష బహుళ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి దేవతలు తిరిగే తిథి కనుక ముక్కోటి ఏకాదశి అని, పరమైకాదశి అని, సాక్షాత్తు విష్ణు రూపం కనుక కృష్ణ ఏకాదశి అని కూడా అంటారు. నారాయణుడు పాలసముద్రంలో కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. లేచాక మార్గశిర శుక్ల ఏకాదశి వరకు లోకపోషణ కొరకు సంచారం చేస్తాడు. ఆ సమయంలో ఆయనని ఆరాధించి ఉపాసన చేసిన వాళ్ళని రక్షించడం కోసం వైకుంఠం విడిచి ఒక రూపం ధరించి వైకుంఠానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి 7 ద్వారాలు తెరుచుకొని బయటికి వస్తాడు. అలా లోకరక్షణ కొరకు బయటికి వచ్చే తిథి కనుకే వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఆ సమయంలో ముక్కోటి దేవతలు లోకపాలకుడి దర్శనం కోసం వేచి దర్శనం చేసుకుంటారు. ఈ శుభదినాన మేము కూడా చినంకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించినాము. దేవాలయాన్ని ఆలయ ధర్మకర్తలు ఎంతో శ్రమ కోర్చి రంగురంగుల విద్యుత్ దీపాలతో, రంగురంగుల వివిధ రకాల పూలతో దేవాలయాన్ని వైకుంఠాన్ని తలపించేలా అలంకరించి భక్తులకు క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. భక్తులు విరివిగా ఉన్నందువల్ల 100 రూపాయలు టికెట్ తీసుకొని 1 గంటలో స్వామి దర్శనం చేసుకున్నామండి. అలాగే అతి సమీపంలో కొత్తగా వెలిసిన జ్వాలా నరసింహస్వామి దేవస్థానాన్ని కూడా దర్శించుకొని అక్కడ జరిగే కళ్యాణంలో పాల్గొని మేము కూడా పునీతులయ్యామండి. ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేయగలిగిన వారు ఉపవాసం చేయాలి. అసలు ఏమి తినకుండా ఉపవాసం చేయరాదండి. అది నిరాహార దీక్ష కింద లెక్క. కనుక ఈ శరీరం నిలబడడానికి ఆహారం అవసరం. అయినంత మాత్రానే పళ్ళు, పాలు అటువంటివి తీసుకొని రోజంతా విష్ణునామస్మరణ చేసుకోవాలి. హాయ్, నమస్తే.